కుంభమేళ ఎందుకు జరుపుకుంటారో చెప్పినా కదా. ఈ వీక్ అసలుకి శివుడికి నీలకంఠుడు అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్తా. అయితే మన దేవతలు ఇంకా రాక్షసులు మందార మౌంటైన్ చుట్టూ కొట్టుకుంటూ ఉంటారని చెప్పినా కదా. అట్లా ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో నుంచి ఫస్ట్ బయటికి వచ్చేది ఒక విషమైన పాము బయటికి వచ్చి మొత్తం పాయిజన్ అంతా బయట వేస్తుంది అనమాట. దాన్ని హలహల అంటారు. ఈ హలహల ఏంటంటే మొత్తం మన యూనివర్స్ని డిస్ట్రాయ్ చేయగలుగుతుంది అనమాట అది. అయితే అందరు దేవతలు టెన్షన్ పడతారు, అసలు ఏమైపోతుంది, మొత్తం నాశనం అయిపోతుందేమో అని చెప్పేసి ఫుల్ టెన్షన్ పడుతుంటే మన శివుడు ముందుకు వచ్చి ఆ పాయిజన్ మొత్తం తీసుకొని తాగేస్తాడు. తాగేసినప్పుడు పార్వతీదేవి వచ్చి గొంతులో ఉన్నప్పుడు ఆపేస్తుంది అనమాట. అప్పుడు గొంతు అంతా బ్లూ కలర్ అయిపోతుంది. అందుకే శివుడిని నీలకంఠుడు అని చెప్పేసి పిలుస్తాం. స్టోరీస్ ఏమని చెప్తాయని చెప్పేసి అంటే, అలా దేవుడు విషం తాగుతున్నప్పుడు నందీశ్వరుడు కూడా శివుడు లేని బతుకు నాకు ఎందుకని చెప్పేసి ఉరుక్కుంటొచ్చి శివుడికి ఏమైనా అయితే నాకు కూడా అవ్వాలని చెప్పేసి అదే పాయిజన్ తాగేస్తాడంట. అప్పుడు దేవతలు వీళ్ళందరూ ఫుల్ టెన్షన్ పడతారు, నందికి ఏమైనా అయిపోతుందేమో అని చెప్పేసి. కానీ శివుడు చెప్తాడు, నంది నా రూపము, నాకేమైనా అయితే తప్ప నందికి ఏమవ్వదని చెప్పేసి చెప్తాడంట. అంతటి పరమ భక్తుడు నందీశ్వరుడు. అందుకే ఎప్పుడు శివుడి ముందే ఉంటాడు, శివుడితోనే ఉంటాడు. అందుకే మనం గుళ్ళోకి వెళ్ళే ముందు ఫస్ట్ నందికి మొక్కే మనం శివుడి దగ్గరికి వెళ్తాం.